తరపున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను. నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట కామాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్మంది చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లిగూడు ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా వాళ్ళు బిక్మంది చూస్తున్నారు. ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. వాళ్ళు ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సీనియర్సు సిన్సియర్సు అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు. భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిస్టర్ మనోహర్ గారు, మిస్టర్ లోకేష్ గారు, మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి. సూపర్ 6 అన్నారుగా, ఇదిగో సూపర్ 6 నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. సూపర్ 6 మొత్తాన్ని అమలు చేయాలి అంటే 79,867 కోట్ల రూపాయలు వెచ్చించాలి సంవత్సరానికి. అవునా కాదా? కాదైతే చెప్పు. నేను అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా, లోకేష్ గారి తండ్రిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా మనోహర్ గారిని అడుగుతున్నా, మనోహర్ గారి భాషను అడుగుతా ఉన్నా. సూపర్ 6ని అమలు చేయాలంటే 79,867 కోట్ల రూపాయలు అవసరమా కాదా? సమాధానం చెప్పండి. అవసరమైతే బడ్జెట్లో మీరు ఎంత పెట్టారు? 17,179 కోట్లు పెట్టారా? ఎవరిని మోసం చేస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. 17,179 కోట్లు ఖర్చు పెడతారు లేదో మనకు తెలియదు. మీరు మా గురించి మాట్లాడుతున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు. మీరు దీనికి సమాధానం చెప్పే ధైర్యం తెచ్చుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. ఇవాళ 11 రావచ్చు, 40% ఓట్ షేర్ ఉన్నది. సింగిల్గా వెళ్ళాం, సింగిల్గా పోటీ చేశాం. మీరు ముగ్గురు పోటీ చేశారు. ముగ్గురు పోటీ చేసి మాకు 100% స్ట్రైక్ రేటు, మాకు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని ఊరికి మీరు సొల్లు వాగుడు వాగుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అనే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీ వెళ్ళమని అడగొచ్చు, రాజకీయాలు వదిలిపెట్టి, ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి. మేము మాత్రం కార్పొరేటర్కి తక్కువ, ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని 2 చోట్ల నిలబడి ఓడిపోయి గతి లేక 3-4 పార్టీలతో కలిసి 15 సంవత్సరాల తర్వాత శాసనసభకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోరండి. ఇది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మమ్మల్ని అనే ముందు మీరు కూడా దానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అనగానే ఊరికి రెచ్చిపోయి అది ఓడదిస్తాం ఇది ఓడదిస్తాం అని పిచ్చివాగుడు వాగొద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా, కనీసం కౌన్సిలర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి అవుతునేమో. ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి. ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ అంబట్రాంబాబు అనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు, అబద్ధం నిజమైపోదు. గడిచిన 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గకపోయినా ప్రజల మధ్య నుండి, ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకు తట్టుకుని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతూ ఉన్నా. ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా 51 రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా? కేసు ప్రూవ్ అయిందని అడుగుతా ఉన్నా. ఎంతో మంది పట్టాభి లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నోటికి ఏదో వస్తే అది మాట్లాడతావు. నిన్న మాట్లాడుతున్నావు ఒకటి, పక్కనున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, కొడతల రామకృష్ణ గారు కానీ
ఏం మాట్లాడలేము. వీళ్ళిద్దరు నా పక్కన ఉన్నారు, ముగ్గురు ఒకసారి మాట్లాడలేము. అవకాశం ఉంటే మీడియా టైం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. మాకు నాదెండ్ల మనోహర్ గారు మా పార్టీకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి, పిఏసీ చైర్మన్. ఆయన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ చేసి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్ అంతా కూడా ఆయన భుజస్కంధాల మీద తీసుకున్నటువంటి మరి నాదెండ్ల మనోహర్ గారి గురించి బియ్యం దొంగని మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, బియ్యం దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కానీ, రంగనాథ్ రాజు కానీ, లేకపోతే పేరు నాని కానీ, వీళ్ళందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి. కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి, గొడవలు ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు, రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాముల రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా. నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ రవాణా ఆపి ప్రయత్నంలో కానీ, ఈ గొడవల్లో జరిగి దొంగతనాన్ని కానీ, పీడీఎస్ రైస్ ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకు ఆయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు మంత్రిగా చేశావు, నీటిపారుదల మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదంట, దయపర్వాలంటే అర్థం తెలియదంట. అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ దించావని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత, ఇన్ఛార్జిగా కూడా తీసేసిన తర్వాత ఈరోజు నాదెండ్ల మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నాం. డిబేట్కి రండి మనోహర్ గారు, మేము మాట్లాడతాం, మీరు కూడా రావచ్చు, అసెంబ్లీలో కూర్చుందాం. మేం చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి. సభకు వస్తే ప్రతిరోజు మాట్లాడిన దాంట్లో వైసీపీ అక్రమాలే ఉన్నాయి. పురపాలక సంఘాలు నిర్వీర్యం చేశావు. పల్లెటూరులో ఎక్కడా కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సర్పంచులుగా నెగ్గి ఎందుకు నెగ్గావురా బాబు అని వైసీపీ సర్పంచులు నా దగ్గర మనోవేదన వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాంటి పల్లెటూర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్ని పల్లెటూరుల్ని మళ్ళీ డెవలప్మెంట్ చేసి స్వయం ప్రతిపదికి ఇచ్చి వాళ్ళందరికీ సర్పంచులు పవర్ ఇచ్చి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా 3000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన ఘనత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు దక్కుద్దని తెలియజేస్తూ ఉన్నా. నువ్వు ఆయన పట్టుకుని మీ ఉప ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, కౌన్సిలర్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ, మళ్ళీ నెగ్గుతాడా అని. అసలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వు ఎంపీ అవుతావా? మీ నాన్న రాజకీయాల్లో లేకపోతే నువ్వు ఎంపీ అవుతావా? ఇక్కడ ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురులో ఎవరి తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మంత్రులు కాదు. మేము ఎమ్మెల్యేలు అవడానికి ప్రజల్లో ఉండి, ప్రజల కష్టాల్లో ఉండి, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటూ మేము ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని చెప్పడానికి గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఇవాళ గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం, ప్రజలకి ఏం చెప్తే చేస్తా ఉన్నాం. ఈ డబ్బు ఉందే లేదనకుండా అన్ని అభివృద్ధి పనులు మేము చేస్తా ఉన్నాం. ఈ రోజు మీకు ఏం వస్తే అది మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే హౌస్కి రండి, హౌస్లో వచ్చి మాట్లాడొచ్చు.